హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో పన్నీర్ బిర్యానీ చేయడం వల్ల నేర్చుకుందాం. సో ఫస్ట్గా అయితే ఒక బౌల్లో పెరుగు, అలాగే కొత్తిమీర, కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి అందులోకి మనం ఫ్రెష్గా తెచ్చుకున్న పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ చాప్ చేసుకుని, మనకు నచ్చిన సైజులో చాప్ చేసుకుని, ఒక ఆయిల్లో కొన్ని ఆనియన్స్ వాటిని వేయించి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్క పెట్టేసి, అదే ఆయిల్లో కొన్ని మసాలా సంబంధించిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఆనియన్స్, అదేవిధంగా మిర్చి, బగారాకు వీటినేసి కొంచెం లైట్‌గా డీప్‌గా ఫ్రై చేయాలి. సో, ఈ గ్యాప్‌లో మనమైతే ఏదైతే మనం తెచ్చుకున్న పన్నీర్ ఉందో అది కూడా పెరుగులో మిక్స్ చేసిన మసాలాతో వాటిని యాడ్ చేసి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. అందులో మనం ఆల్రెడీ ప్యాన్‌లో ఉన్న ఆయిల్‌లో టమాటోస్ కూడా వేసేయాలి. ఈ టమాటోస్ కొంచెం బాగా గ్రేవీగా కొంచెం బాగా దగ్గర ఉడికేంత చూసిన తర్వాత అందులో మనం ఆల్రెడీ పక్కకు కలిపి పెట్టుకున్న పన్నీర్‌నైతే యాడ్ చేయాలి. సో, ఈ పన్నీర్‌కి మన మసాలా అలాగే కర్డ్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో, ఆ విధంగా టమాటోస్‌కి మొత్తం గ్రేవీలో మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఈక్వల్‌గా, ఈవెన్‌గా మనం మిక్స్ చేసి ఒక 2-5 మినిట్స్ వరకు బౌల్ మీద మూత పెట్టాలి. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మనం వాటర్, రిక్వైర్ అమౌంట్ ఆఫ్ వాటర్‌ని అందులో పోసేసి మిక్స్ చేసి వాటి పైన ఏవైతే మనం వేయించిన ఆనియన్స్ ఉన్నాయో వాటిని గార్నిష్ చేయాలి పైన అలా. ఆ తర్వాత పక్కనే కడిగి పెట్టేసుకున్న బాస్మతి రైస్ నానబెట్టాలి. ఎంతసేపు నానబెడితే అంత త్వరగా రైస్ కుక్ అవుతుంది కాబట్టి బెటర్ ముందుగా ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ ముందే మనం బాగా రైస్‌ని కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. అలా రైస్ వేసిన తర్వాత ఈక్వల్‌గా వాటిని రైసెస్ పెట్టేసి దాని మీద కొత్తిమీర కొంచెం యాడ్ చేయాలి. సో, ఇలా యాడ్ చేసి ఒకవేళ మీకు కనుక నెయ్యి ఉంటే ఇఫ్ పాసిబుల్ నెయ్యి కూడా వేసుకొని ఆ రైస్‌ని ఏవైతే మనం పన్నీర్ ఉందో అవన్నీ మిక్స్ అయ్యి ఈక్వల్‌గా ఉండేంత వరకు చేసి ఆ తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత చూస్తే వేడి వేడిగా టేస్టీ రుచికరమైన పన్నీర్ బిర్యానీ అయితే హోమ్‌లో రెడీ అవుతుంది. సో, ఇట్స్ టైమ్ ఫర్ టేస్టెడ్ ట్రూత్. సో, మొత్తానికైతే ఎలిజా ఫర్ ద ఫస్ట్ టైమ్ యూట్యూబ్ ఛానల్ చూసి లాస్ట్ టైం మనకి ఎగ్ బిర్యానీ, ఈ టైం కూడా మష్రూమ్ పన్నీర్ బిర్యానీ చేశారు. అందులో కొన్ని ఆనియన్స్, లెమన్స్ ఇచ్చారు. సో, వెన్ కమ్ టు టేస్ట్ విషయం అంటారా, లైక్ పన్నీర్ చాలా మంచిగా బాయిల్ అయింది. రైస్ కూడా బాగా వెల్ కుక్ అయింది. అండ్ టేస్ట్ గుడ్, నాట్ అట్ బ్యాడ్. బట్ కొంచెం మసాలా ఫ్లేవర్ తగ్గిననిపించింది. సో, లాస్ట్ మన మసాలా అనేది డైరెక్ట్ మనం గ్రేవీలో మిక్స్ చేసాం. ఈసారి మసాలాని సెపరేట్‌గా ఒక కర్డ్‌లో కొత్తిమీర, అలాగే ఈ పాలక్ పన్నీర్ ఉన్నాయి కదా, అవి వేసి మిక్స్ చేసేసరికి కొంచెం ఎక్కడో కొంచెం మసాలా ఫ్లేవర్ తగ్గినట్టు అనిపించింది. బట్ ఓవరాల్‌గా అయితే బాగుంది. మాకైతే నచ్చింది. అండ్ షైనీ, ఎలిజా ఇద్దరైతే బాగా తిన్నారు. సో, ఇది గైస్, మొత్తానికైతే ఫర్ ద ఫస్ట్ టైం పన్నీర్ బిర్యానీ చేసాం. మాకైతే నచ్చింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీలో ఎంతమంది పన్నీర్ బిర్యానీ తిన్నారు, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.